afternoon, students. I am Monica, Zoology Department from Sai Siddhartha College. Today, our discussing topic is the life cycle of Entamoeba histolytica. Entamoeba histolytica is a protozoan organism. Okay, protozoan organisms are the first living organisms, monocellular organisms. మనకి ప్రోటోజోవా ఫైలంకి సంబంధించినటువంటి ఆర్గానిజమ్స్ అన్ని కూడా మోనోసెల్యులర్ ఆర్గానిజమ్స్, అంటే ఏకకణ నిర్మితాలు, ఒకే కణంతో వాటి యొక్క బాడీ మొత్తం కూడా కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. అలాంటి వన్ ఆఫ్ ద ప్రోటోజోన్ ఆర్గానిజం ఈస్ ఎంటమీబా హిస్టోలిటికా. దాని యొక్క లైఫ్ సైకిల్ ని చూద్దాం. ఈ లైఫ్ సైకిల్ గురించి తెలుసుకోవడానికి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇట్ ఈస్ ద పాథోజెనిక్ ఆర్గానిజం, అంటే మానవునికి ఒక రకమైనటువంటి వ్యాధిని కలిగించే వ్యాధికారక క్రిమి. దీనివల్ల కలిగేటువంటి వ్యాధిని మనం అమీబియాసిస్ అంటాం. లేదా అమీబిక్ డిసెంట్రీ అంటాం. అమీబిక్ డిసెంట్రీ అంటే ఏంటంటే దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, అబ్డోమినల్ పెయిన్ అనేది ఉంటుంది. అబ్డామినల్ పెయిన్ అంటే కడుపు నొప్పి, స్టమక్ పెయిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డిసెంట్రీ అంటే మోషన్స్ ఎక్కువగా అవుతాయి. మోషన్ విత్ బ్లడ్ అండ్ మ్యూకస్. మ్యూకస్ అండ్ బ్లడ్ తో కలిసినటువంటి మోషన్స్, డిసెంట్రిక్ సింప్టమ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఇది అమీబియాసిస్ అనేటువంటి వ్యాధి యొక్క లక్షణం. అయితే ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఇంట్రడక్షన్ పార్ట్ లో చూసినట్లయితే ఎంటమీబా హిస్టోలిటికా అనేది మోనోసెల్యులర్ ఆర్గానిజం అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది ప్రోటోజోవాకి సంబంధించినటువంటి ఆర్గానిజం. అయితే ఇది హ్యూమన్ బీయింగ్ లో మాత్రమే దాని యొక్క లైఫ్ ని కంప్లీట్ చేసుకుంటుంది. అంటే ఇది మోనోజెనిక్ పారాసైట్ అని కూడా చెప్పచ్చు. అంటే దాని యొక్క లైఫ్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ఓన్లీ వన్ హోస్ట్ ని మాత్రమే రిక్వైర్ చేస్తుంది, అది కూడా హ్యూమన్ బీయింగ్స్. ఈ హ్యూమన్ బీయింగ్స్ లో కూడా అది నివసించేటువంటి స్థానం ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్. డైజెస్టివ్ సిస్టమ్ లో లార్జ్ ఇంటెస్టైన్ అనేటువంటి పార్ట్ లో అది దాని యొక్క లైఫ్ ని లీడ్ చేస్తుంది. అయితే దీని యొక్క లైఫ్ హిస్టరీలో, దాని యొక్క లైఫ్ సైకిల్లో 3 స్టేజెస్ అనేవి మనం చూస్తాం. 3 రకాలైనటువంటి స్టేజెస్ ని మనం గమనించవచ్చు. అవేంటంటే ఫస్ట్ ది ట్రోపోజాయిడ్ స్టేజ్. ట్రోపోజాయిడ్ స్టేజ్, దీన్ని తెలుగులో మనం పోషక దశ అంటాము. సెకండ్ వన్ ఈజ్ ప్రీసిస్టిక్ స్టేజ్. దీన్ని పూర్వ కోశస్థ దశ అంటాం. ప్రీసిస్టిక్ స్టేజ్, పూర్వ కోశస్థ దశ. థర్డ్ స్టేజ్ ఈజ్ సిస్టిక్ స్టేజ్. కోశస్థ దశ. త్రీ స్టేజెస్ ఏంటండి? ట్రోపోజాయిడ్ స్టేజ్, ప్రీసిస్టిక్ స్టేజ్ అండ్ సిస్టిక్ స్టేజ్. ఈ 3 స్టేజెస్ దాని యొక్క లైఫ్ లో మనం చూడొచ్చు. అయితే ఆ స్టేజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీని యొక్క లైఫ్ సైకిల్ ని మనం కంప్లీట్ చేయడానికి వాటి యొక్క స్టేజెస్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ది ట్రోపోజాయిడ్ స్టేజ్. ట్రోపోజాయిడ్ స్టేజ్ పోషక దశలో దీని యొక్క వర్క్ ఏంటి అంటే ఫుడ్ ని తీసుకోవడం. అంటే ఇది మాక్సిమం గ్రోత్ కి రీచ్ అవడం కోసం మాక్సిమం ఫుడ్ ని తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఇది లార్జ్ ఇంటెస్టైన్ లో ఉంటుంది కాబట్టి అక్కడ మ్యూకస్ లేయర్ లో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ లో ఉన్న ఆర్బీసీని ఫుడ్ గా తీసుకుంటుంది. సో ఈ ట్రోపోజాయిడ్ స్టేజ్ ని మనం ఐడెంటిఫై చేయడానికి, అంటే అమీబిక్ డిసెంట్రీలో డయాగ్నోస్టిక్ మెథడ్ లో మనం యూజ్ చేసేటువంటి మెథడ్స్ ఏంటంటే, ఫస్ట్ ట్రోపోజాయిడ్ స్టేజ్ ని, అంటే ఫీకస్ మెటీరియల్ ద్వారా బయటకు వస్తుంది. ఆ ఫీకస్ మెటీరియల్ లో ఉన్నటువంటి ట్రోపోజాయిడ్ స్టేజెస్ ని
డయాగ్నోసిస్ మెథడ్ ద్వారా డయాగ్నోసిస్ చేస్తారనమాట. అయితే ఆ డయాగ్నోసిస్ సింప్టమ్స్ ఏంటంటే ఫస్ట్ది కార్ట్రిడ్జ్ షేప్ లో ఉన్నటువంటి న్యూక్లియస్. కార్ట్రిడ్జ్ షేప్ న్యూక్లియస్ అంటే బండి చక్ర ఆకారంలో ఉన్నటువంటి కేంద్రం, ఇదొక సింప్టమ్. నెక్స్ట్ ఆర్బీసీ ఇన్ ఫుడ్ వాక్యూల్స్. అది ఆల్రెడీ బ్లడ్ వెజల్స్ లో ఉన్న ఆర్బీసీని ఫుడ్ గా తీసుకుంటుంది అనుకున్నాం కదా, వాటి యొక్క ఫుడ్ వాక్యూల్స్ లో ఆర్బీసీ అనేది ఉంటుంది అనమాట. సో ఈ రెండు లక్షణాల ఆధారంగా వాడికి వచ్చినటువంటి డిసీజ్ అనేది అనీమియోసిస్ అనేది మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. ఇది ట్రోపోజాయిడ్ స్టేజ్ యొక్క లక్షణాలు అనమాట. అంటే దాని యొక్క షేప్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ ట్రోపోజాయిడ్ స్టేజ్ అనేది లార్జ్ ఇంటెస్టైన్ లో ఉన్నప్పుడు సెక్సువల్ రిప్రొడక్షన్ మెకానిజం ద్వారా అంటే బైనరీ ఫిజన్ అనేటువంటి ఒక మెథడ్ ద్వారా దాని యొక్క హాఫ్ రింగ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే దీని యొక్క రిప్రొడక్షన్ మెకానిజం ఏంటి? బైనరీ ఫిజన్ అంటే వీరా విచ్చిత్తి అంటాం తెలుగులో. ఒక పేరెంట్ సెల్ అనేది కరెక్ట్ గా సగానికి విడిపోయి రెండు డాటర్ సెల్స్ ని ఏర్పాటు చేస్తుంది అనమాట. పేరెంట్ సెల్ ఎలా ఉంటుందో అంటే తల్లి కణం అనేది ఎలా ఉంటుందో అదే విధంగా సేమ్ యాజ్ యూజువల్ అలాగే ఉండేటటువంటి రెండు పిల్ల కణాలు అనేవి ఏర్పడతాయి. ఆ డాటా సెల్స్ కూడా మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్ లోనే వెళ్ళి అక్కడ ఫుడ్ ని తీసుకుని మాక్సిమం సైజ్ కి రీచ్ అవుతాయి. ఇలా ఎక్కువ మొత్తంలో పిల్ల కణాలు ఏర్పడిపోయిన తర్వాత వాటిలో కొన్ని ఏం చేస్తాయంటే నెక్స్ట్ స్టేజ్ అయినటువంటి ప్రీసిస్టిక్ స్టేజ్ కి ఎంటర్ అవుతాయి. ఈ ప్రీసిస్టిక్ స్టేజ్ ఎలా ఉంటుందంటే దీనికి ఉన్నటువంటి పైన మనకి ప్రోటోజోవన్ ఆర్గానిజమ్స్ లో లోకోమోటరీ ఆర్గాన్స్ ఏంటి అంటే సూడోపోడియా, మిథ్యాపాదాలు అనేటువంటి లోకోమోటరీ ఆర్గానిజమ్స్ ద్వారా అవి మూవ్మెంట్ జరుగుతాయి. ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళడానికి లోకోమోషన్ జరపడానికి సూడోపోడియా అనేటువంటి లోకోమోటరీ ఆర్గాన్స్ ని యూజ్ చేసుకుంటాయి. సో ఆ లోకోమోటరీ ఆర్గాన్స్ అయినటువంటి సూడోపోడియా ఒక్కటే ఉంటుంది అంటే మీ బాకి, అది కూడా ప్రీసిస్టిక్ స్టేజ్ కి ఎంటర్ అయ్యేటప్పటికి డిక్రీజ్ అయిపోతుంది అనమాట. అంటే కనిపించకుండా అదృశ్యం అయిపోతుంది, డిజపియర్ అయిపోతుంది. అయితే దాని యొక్క షేప్ అప్పుడు ఎలా ఉంటుంది? అండాకారంగా అంటే ఓవెల్ షేప్ లోకి మారుతుంది, గుడ్డు ఆకారంలోకి మారుతుంది అనమాట. ఎలాంటి గొప్పలు లేకుండా సాఫ్ట్ గా ఓవెల్ షేప్ లో ఉన్నటువంటి షేప్ కి రీచ్ అవుతుంది. దాన్ని మనం ప్రీసిస్టిక్ స్టేజ్ అంటాం. ఈ ప్రీసిస్టిక్ స్టేజ్ లోకి వచ్చేటప్పటికి అది ఫుడ్ ని తీసుకోవడం పూర్తిగా మానేస్తుంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్ని కూడా గ్లైకోజన్ మాలిక్యూల్స్ గా నిల్వ ఉండిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రీసిస్టిక్ స్టేజ్ అనేది ఎంతో కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇది సిస్టిక్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అయినటువంటి సిస్టిక్ స్టేజ్ కి ఎంటర్ అవుతుంది. ఈ సిస్టిక్ స్టేజ్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే సిస్టేషన్ అనేది జరుగుతుంది అనమాట. కోశీకరణ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనం ఓవెల్ షేప్ లో ఉంది అనుకున్నాం కదా, ఈ ఓవెల్ షేప్ లో ఉన్నటువంటి ఆర్గానిజం పూర్తిగా రౌండ్ గా మారిపోయి గుండ్రంగా ఏర్పడిపోయి దాని యొక్క బాడీ చుట్టూ ఒక షెల్ అనేది ఫామ్ అవుతుంది, లేదా సిస్ట్ అనేది కవచం అనేది ఏర్పడుతుంది. దీన్నే మనం కోశస్థ దశ లేదా సిస్టిక్ స్టేజ్ లో చెప్తాం. ఈ సిస్టిక్ స్టేజ్ లో జరిగేటువంటి మార్పులు ఏంటి, చేంజెస్ ఏంటి అనుకుంటే దీనిలో ఉన్నటువంటి కార్టిలేజ్ షేప్ న్యూక్లియస్ ఉంది కదా, ఈ కార్టిలేజ్ షేప్ న్యూక్లియస్ అనేది మైటోటిక్ డివిజన్స్ అనేది జరుగుతుంది. 2 సార్లు మైటోటిక్ డివిజన్స్ జరిపి 4 న్యూక్లియేటెడ్ స్టేజ్ లో మారుతుంది. ఈ 4 న్యూక్లియేటెడ్ స్టేజ్ ని మనం టెట్రా న్యూక్లియేటెడ్ స్టేజ్ అంటాం. ఈ దశలో ఈ జీవిని మనం మెటాసిస్టిక్ ఆర్గానిజం గా చెప్తాం, లేదా మెటాసిస్టిక్ స్టేజ్ గా పిలుస్తాం అన్నమాట. అంటే ఈ మెటాసిస్టిక్ స్టేజ్ లో ఉన్నటువంటి లక్షణం ఏంటి, చేంజ్ ఏంటి? దీని యొక్క కేంద్రకం అనేది న్యూక్లియస్ అనేది 2 మైటోటిక్ డివిజన్స్ ద్వారా 4 న్యూక్లియేటెడ్ స్టేజ్ గా మారుతుంది, అంటే టెట్రా న్యూక్లియేటెడ్ స్టేజ్ గా మారుతుంది. ఈ టైంలో ఒక హోస్ట్ నుంచి ఇది బయటికి రిలీజ్ అయిపోతుంది. ఏ మెకానిజం ద్వారా? ఎక్స్క్రీషన్, ఫీకస్ మెటీరియల్ ని బయటికి రిలీజ్ చేయడం ద్వారా, అంటే ఎక్స్క్రీషన్ ప్రాసెస్ ద్వారా అది ఒక హోస్ట్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది, ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ టైంలో ఇలా ఎక్స్క్రీషన్ ద్వారా ఈ మెటాసిస్టిక్ స్టేజ్ బయటికి రావడాన్ని మనం అమీబియాసిస్ వ్యాధిగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్స్క్రీషన్ తర్వాత ఏమవుతుంది అంటే ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది కదా, అంటే ఆరు బయట ఎక్స్క్రీషన్ చేయడం వల్ల మట్టిలోకి వెళ్ళిపోతుంది, తేమలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ తేమలో ఇది 10 days లివ్ చేయగలరు. 10 days వరకు ఈ మెటాసిస్టిక్ స్టేజ్లు అనేవి లివింగ్ కండిషన్లో ఉండగలరు. ఈ 10 days లో
ఈ మెటాసిస్టిక్ స్టేజ్లు అనేవి కంటామినేటెడ్ ఫుడ్తో కలిసినట్లయితే లేదా వాటర్తో కలిసినట్లయితే అవి న్యూ హోస్ట్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ మెటాసిస్టిక్ స్టేజ్లో న్యూ హోస్ట్ని రీచ్ అవుతాయి. ఆ న్యూ హోస్ట్ని రీచ్ అయ్యి అంటే ఫుడ్ అనేది మనకి మౌత్ ద్వారానే కదా లోపలికి వెళ్ళేది, డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా. సో ఆ డైజెస్టివ్ ట్రాక్ ద్వారా మళ్ళీ ఎక్కడికి చేరుతాయి మెటాసిస్టిక్ స్టేజ్లు? లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తాయి అన్నమాట. ఈ లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి మళ్ళీ ట్రోపోజోయిడ్ స్టేజ్లుగా డెవలప్ అవుతాయి. అయితే ఈ ట్రోపోజోయిడ్ స్టేజ్లుగా డెవలప్ అవడానికి చిన్న ప్రాసెస్ ఉంది. అదేంటంటే ఈ మెటాసిస్టిక్ స్టేజ్ లేదా టెట్రాన్యూక్లియేటెడ్ స్టేజ్ అనేది ఎప్పుడైతే లార్జ్ ఇంటెస్టైన్లోకి వచ్చిందో దాని చుట్టూ ఉన్నటువంటి షెల్ ఉంది కదా, మనం సిస్టేషన్ ద్వారా షెల్ ఫామ్ అయింది అని చెప్తున్నాం కదా, ఆ షెల్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి పెప్సిన్ అనే ఒక ఎంజైమ్ రియాక్షన్ వల్ల కరిగిపోతుంది అనమాట. అలా కరిగిపోవడం వల్ల లోపల ఉన్నటువంటి టెట్రాన్యూక్లియేటెడ్ స్టేజ్ అనేది ఎక్కడికి రిలీజ్ అవుతుంది? స్మాల్ ఇంటెస్టైన్లోకి రిలీజ్ అయిపోతుంది. ఇలా రిలీజ్ అయినటువంటి టెట్రాన్యూక్లియేటెడ్ స్టేజ్ అనేది మళ్ళీ ఇంకొకసారి మైటోటిక్ డివిజన్ జరపడం ద్వారా మొత్తం 8 న్యూక్లియై అనేవి ఫామ్ అవుతాయి. 4 న్యూక్లియస్ కాస్త అంటే 4 కేంద్రాలు కాస్త 8 కేంద్రకాలుగా మారిపోతాయి. ఈ 8 కేంద్రకాలు కూడా వాటి చుట్టూ కొంత సెల్ ప్లాజంని అండ్ ప్లాస్మా మెంబ్రేన్ని కవర్ చేసుకుంటూ 8 డాటర్ సెల్స్గా అంటే 8 ట్రోపోజోయిడ్స్గా డాటర్ ట్రోపోజోయిడ్స్గా ఫామ్ అయిపోతాయి అన్నమాట. అవి మళ్ళీ ఫుడ్ తీసుకోవడం ద్వారా ట్రోపోజోయిడ్ స్టేజ్కి ఎంటర్ అవుతాయి. సో మళ్ళీ ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఇది మనకి యాంటమీబా హిస్టోలైటికా యొక్క లైఫ్ సైకిల్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ యాంటమీబా హిస్టోలైటికా వల్ల వచ్చేటువంటి డిసీజ్ ఏంటయ్యా అంటే అమీబియాసిస్ అంటాము లేదా అమీబిక్ డిసెంట్రీ అని కూడా అంటాం. ఓకేనా? సో థ్యాంక్ యూ.